పింఛన్ 4,000 ఇస్తాని 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తుండు. అది టీవీ పెట్టుకొని రోలపడి తిరిగిండు. ఇవి వస్తాయి 2,000 దాచుకొని 2,000 తినుండ్రు, 2,000 దాచుకొని 2,000 తినుండ్రు అన్నాడు. అవే కేసీఆర్ ఇచ్చిన 2,000. పంట నష్టం వేస్తలేడు, పాసు బుక్కులు చేస్తలేడు. ఈయన దోసుకున్న కాడికి ఈయన దోసుకుంటుండు, ఆయన దోసుకున్న కాడికి ఆయన దోసుకుండు. ఇప్పుడు ఆ కేసీఆర్ ఉండగానే రాళ్ళకు బోళ్ళకు అన్నిటికీ వేసిండు ఆయన. రైతులు బతికిర్రు. ఇప్పుడు నాటేతామని వరకే ఇచ్చిండు వాళ్ళకి పైసలు. ఆ పైసలు పెట్టి నాటేసుకురు బతికిర్రు. ఈయన వచ్చేసరికి ఏం లేదు, అంత నెత్తివేసి అవి పెట్టిండు. ఏం మంచిగా చేస్తలేడు. మంచిగా చేస్తే ఇక ఎందుకంటారు లోకం. ఏం కాడి పాటు ఆయనే వస్తాడు, కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టుగా అప్పుల పాలు చేసిండు అంటే ఆయనకు వచ్చింది ఎంత ఉంది పట్టణంలో చూస్తే తెలుస్తలేదు. ఏం చేసిండు ఆయన? అందరికి ఇచ్చిండు. అది ఇది ఒక మెట్రోలు పెట్రోలు పోసి అది రోలు బోలు చేసిండేమో. అప్పు లేనివాడు ఎవరిదే ఉన్నాడు, అందరికి అప్పులే ఉన్నాయి. పూటకు లేనివాడు కూడా అప్పే ఉంది. మరిగా ఏమంటాం బిడ్డ, గట్లుంది మరి. ఇప్పుడు ఆయన చేసింది ఏమి లేదు. 500 గాజు అన్నాడు, 500 ఏమి లేవు, అవే 900, 1000 రూపాయలు. నిజం చెప్పు. నిజమేనా? 950. ఇక నాసో దానికి గజు కేసుకుంటే భూమి లేదు పుట్టలేదయ్యా. భూమి గిట్టేందుకు పెట్టుకున్నావా? ఇందిరా మిల్లు లేదు, వేయలేము మాకు. అప్లై చేసుకోలే. అప్పుడు చేసుకుంటే ఇచ్చినోనికి ఇచ్చారు, ఏమోనికి వేయలే. ఊరాళ్ళు ఎట్లుంటది, ఎవడన్నా పుట్టకు పోతే ఆయన కాంతలు చేసి ఇంకొనికి పెడతారు. మాది గట్టుంది.